సుకుమార్ గారు తను ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి కాకుండా తనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి ఈ సినిమా తీసుంటే ఖచ్చితంగా ఎంతకంటే బాగుండేది. అసలు ఎక్కడ థ్రిల్ చేయలేదా అంటే, ఓకే, సుకుమార్ డైలాగుల్లో ఉండే ఆ పంచి అవన్నీ అలాగే ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. కానీ మొదటి దానంతో ఎందుకు పవర్ఫుల్గా లేదు అంటే దానికి 3 కారణాలు. 1లో జనానికి ఎక్స్పెక్టేషన్ లేదు, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. అది మొదటి కారణం. రెండో పాయింట్, పుష్ప 1లో సక్సెస్ అయిన పాయింట్స్నే మరింత ఎన్హాన్స్ చేసి చూపించాలనే తాపత్రయం వల్ల ఆశ్చర్యం కలిగించే కొత్త పాయింట్స్ పెద్దగా యాడ్ చేయలేకపోయారు. ఆ గంగమ్మ తల్లి వేషం లాంటి 1-2 పాయింట్స్ తప్ప పుష్ప 1 కంటే కొత్తగా వచ్చి చేరిన ఎలిమెంట్స్ ఇందులో ఏమున్నాయి వెంటనే చెప్పేయంటే 1-2 కూడా గుర్తురావు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, మూడో కారణం, ఒరిజినల్గా ఆ కథలోనే ఉంది. పుష్ప ఎదిగిపోవడం. ఒక దిక్కు దివాణం లేని కూలి ఒక పెద్ద సిండికేట్ నడిపే స్థాయికి ఎదిగాడంటే అది ఆసక్తికరంగా ఉంటుంది. కానీ సిండికేట్ లెవెల్లోకి వెళ్ళిపోయి చేతి వేళ్ళని బంగారు ఉంగరాలతో సింగారించుకునే లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా ఆసక్తి తగ్గిపోతుంది. సామాన్య ప్రేక్షకుడు, సామాన్య జనం ఆ క్యారెక్టర్కి ఇచ్చే సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. ఎస్, ఇది నిజం. పబ్లిక్ ఎప్పుడు అలాగే ఉంటారు, అలాగే ఆలోచిస్తారు. సమాజానికి ఔదార్యం చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారి విషయమే తీసుకోండి. ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్గా ఎదుగుతున్న టైంలో ఆయనకి పాపం జనంలో బాగా సపోర్ట్ ఉండేది. అదిగో మా తెలంగాణ నుంచి ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ వస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంతో కష్టాలు పడి పైకి వచ్చాడు, మమ్మగా చిన్నవాడు అన్న లెవెల్లో సపోర్ట్ చేసేవారు. ఇదిగో ఆ తర్వాత పాపం ఆయన కష్టపడి ఎదిగాడు. ఎదిగిన తర్వాత పరిస్థితి చూశారు కదా, చిన్న సినిమాలకి సినిమా థియేటర్లు దక్కనివాడు, ఆయనే డబ్బులన్నీ లాగేస్తాడు, ఇలా 1,00,000 కంప్లైంట్లు. సో సమాజం అనేది ఒకరిని ఎదిగే వరకు ఆసక్తిగా చూస్తుంది, ఎదిగిన తర్వాత వాడినే కిందకి లాగాలని చూస్తుంది. ఇదిగో పుష్ప 1 కంటే పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి ఆ పాయింట్ కూడా ఒక కారణం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.